నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శక్తి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మధురై. సాక్షాత్తు మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ దివ్య ధామం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఆ దివ్యాలయాల వైశిష్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధమైన శక్తి పీఠాలలో అగ్రగణ్యమైనదిగా పేర్గాంచిన క్షేత్రం మధురై. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. మధురైలో ఉన్న శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మనోహరమైన గోపురాలతో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని పాండ్యన్ రాజులలో ముఖ్యుడైన కులశేఖర రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మధురై దివ్యక్షేత్రాన్ని పూర్వం మనబూరు అని పిలిచేవారు. కాలక్రమంలో అదే మధురైగా రూపాంతరం చెందింది. అడుగడుగున ఆధ్యాత్మిక వారసంపదను పుణికిపుచ్చుకున్న ఈ దివ్యక్షేత్రంలో అడుగుకో గుడి, ఆ గుడికో ప్రాశస్త్యం ఉన్నాయి. ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల ఆలయానికి అనుసంధానంగా అనేక దివ్యాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. మధురైలో ఉన్న సుప్రసిద్ధ దివ్యాలయం ఆది చొక్కనాథన్ ఆలయం. మీనాక్షి అమ్మవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఆది చొక్కనాథన్గా పూజలు అందుకుంటున్న మహాశివుని దర్శించుకోనిదే మధురై క్షేత్ర సందర్శన ఫలం లభించదంటారు. ఆ విశేషాలు మీకోసం. వాటిలో ముఖ్యమైనది ఆది చొక్కనాథన్ ఆలయం. శంకరుడు ఈ విశ్వాన్ని పాలించే అధినాయకుడు. సమస్త లోకాలకు పూజ్యనీయుడైన ఆ స్వామి
లయకారుడిగా భక్త జనావళి చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. మహిమాన్వితుడైన ఆ స్వామికి లెక్కలేనన్ని పేర్లు. ఆ కారణంగానే శివుడు ఆదిచొక్కనాథుడిగా పూజలందుకుంటున్నాడు. మధురై నగరంలో జనసమర్థమైన ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం ఆదిచొక్కనాథన్ ఆలయంగా విరాజిల్లుతోంది. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ దివ్యాలయంలో ముందు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆదిచొక్కనాథన్ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయంలోని అణువణువు ఆధ్యాత్మికానురక్తిని పెంచుతుంది. స్వామి ముందు తానెప్పుడూ ఉంటానన్న రీతిలో ఉన్న ఈ నందీశ్వరుని శిలారూపం నయన మనోహరం. ఇంకొంచెం ముందుకు వెళితే ఓ పక్క విఘ్న వినాయకుడు, మరోవైపు కుమారస్వామి వార్లు దర్శనమిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో కొలువైన ఆదిచొక్కనాథన్ లింగాన్ని దర్శించుకొని శంకరాయ శరదిందు విభాసితాయ పాలేక్షణాయ భవబంధ విమోచనాయ వారాహమానస సరోజ విభకరాయ మత్సావపూజ హరణాయ మహేశ్వరాయ అంటూ చేతులు జోడిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మీనాక్షి అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. సర్వాభూషణ శోభితురాలిగా దర్శనమిచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ దివ్యాలయంలో ఇంకో పక్క నవగ్రహాది దేవతలు కొలువయ్యారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తులు దర్శించుకుంటారు. అలనాటి కట్టడాలకు సాక్షిభూతంగా నిలిచిన ఈ దివ్యాలయ ప్రాంగణంలో భైరవుడు, నటరాజు, ఉత్సవ మురుగన్, దుర్గామాత, సిద్ధర్ మహర్షి తదితర శిలారూపాలు అగుపించి మానసికానందాన్ని ప్రోధి చేస్తాయి. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం. మధురై దివ్యధామంలో మరో మహిమాన్విత క్షేత్రం
చెల్లత్తమ్మన్ ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ ఆలయం కూడా పురాతనమైనదే. ఆ విశేషాలేంటో పరిశీలించండి. మధురై దివ్యధామంలో మరో మహిమాన్విత ఆలయంగా పేర్గాంచిన క్షేత్రం చెల్లత్తమ్మన్ ఆలయం. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ఆదిచొక్కనాథన్ ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే భక్తులకు కుమారస్వామి, విఘ్న వినాయక స్వామివార్లు దర్శనమిస్తారు. అతి పురాతన ఈ ఆలయంలో ఎడమవైపున నాగదేవత కొలువై ఉంది. మహిళా భక్తులు విశేష భక్తి విశ్వాసాలు కనబరిచే ఈ నాగదేవతను కొలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. ప్రధానాలయానికి ముందు ధ్వజస్తంభం, దానికి ముందు పేచి అమ్మన్ చిన్ని మందిరం అగుపిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న మండపంలోని స్తంభాల మీద శక్తి అంశలకు ప్రతిరూపంగా ఉన్న మూర్తులు నయన మనోహరంగా దర్శనమిచ్చి ఆధ్యాత్మిక అనురక్తిని పెంచుతాయి. భక్తులకు ఓ అద్వితీయానుభూతుల్ని అందించే ఈ ఆలయంలోని గర్భాలయం బయట చెల్లత్తమ్మన్ ఉత్సవమూర్తి, కనకదుర్గ, కన్యకామాత, మీనాక్షి, చొక్కనాథన్, మోహిని అవతారం, భైరవుడు, అయ్యప్ప శిలామూర్తులు నయన మనోహరంగా కనిపిస్తాయి. ఆయా మూర్తుల దర్శనం సకల శుభకరమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గర్భాలయంలో చెల్లత్తమ్మన్ అమ్మవారి దివ్యమంగళ రూపం నయన శోభితంగా గుపించి అమ్మవారి పట్ల మరింత భక్తిభావాన్ని పెంచుతుంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సమస్త శుభాలు జరుగుతాయని నమ్ముతూ భక్తులు అమ్మవారికి భక్తితో చేతులు జోడిస్తారు. మధురై నగరానికి మణిమకుటంగా నిలిచిన మరో ఆలయం మరియమ్మన్ ఆలయం. అతి పురాతనమైన ఈ ఆలయంలో సాక్షాత్తు మరియమ్మన్ కొలువై ఉంది. నిత్యము మహిళా భక్తులతో అలరారే మరియమ్మన్ ఆలయాన్ని దర్శిద్దాం రండి. మధురై నగరంలో భక్తులకు దర్శనమిచ్చే మరో దివ్యాలయం మరియమ్మన్ ఆలయం. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ రావి చెట్టు, దాని కింద విఘ్న వినాయకుడు సాక్షాత్కరిస్తారు. దీనికి సమీపంలో పేచి అమ్మన్ మందిరం కనిపిస్తుంది. మహిళా భక్తుల్ని విశేషంగా ఆకర్షించే ఈ ఆలయంలోని ధ్వజస్తంభ దర్శనం సకల రుగ్మతలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మిక. ధ్వజస్తంభాన్ని దాటుకుని కొంచెం ముందుకు వెళితే ఓ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో అమ్మవారి లీలా విశేషాలను తెలిపే చిత్రశాల నయన మనోహరంగా కనిపిస్తుంది.
వాటిని చూసిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన మరియమ్మన్ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. जनजीवन फलदायिनी शौरी हृदय निवासिनी शरणमु श्रीर्मादेवी जननी लोकपावनी जनजीवन फलदायिनी जननी लोकपावनी. మరియమ్మన్ ఆలయానికి సమీపంలో ఉన్న మరో దివ్యక్షేత్రం మరియమ్మన్ తెప్పకొలను. ఉత్సవాల సందర్భాలలో మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్లకు ఈ కొలనులో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. మరియమ్మన్ ఆలయానికి ఎదురుగా మరియమ్మన్ తెప్పకొలను ఒకటి భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ తెప్పకొలను పెరియ తెప్పకొలను అని పిలుస్తారు. ఈ తెప్పకొలను మధ్య భాగంలో నయన మనోహరంగా ఓ మండపం దర్శనమిస్తుంది. ఉత్సవాలు పర్వదినాలలో మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్లకు ఇక్కడ ఈ కొలనులో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలై నాయక్కర్ నిర్మించిన ఈ కొలను మనోహరమైన దృశ్యరాజ్యాలను ఆవిష్కరిస్తుంది. మధురై నగరంలో ఉన్న మరో పురాతన ఆలయం తిరు ఆపుడయార్ ఆలయం. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయంలో శివుడు తిరు ఆపుడయార్గా లింగరూపంలో దర్శనమిస్తాడు. మధురై నగరంలోనే మరో పక్క తిరు ఆపుడయార్ ఆలయం దర్శనమిస్తుంది. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం నిర్మితమైన ఈ ఆలయం మనశ్శాంతినిచ్చే ఓ ఆధ్యాత్మిక వేదిక. మనోహరమైన కట్టడాలు, శిల్పాలు, దేవతామూర్తులతో అలరారే ఈ ఆలయంలో ఓ పక్క మురుగన్ స్వామి, భైరవుడు, నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు తరువాత గర్భాలయంలో కొలువైన తిరు ఆపుడయార్ లింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ప్రధానాలయ ప్రాంగణంలో ఓ రావి చెట్టు కింద విఘ్నేశ్వరుడు, నాగదేవతలు సాక్షాత్కరిస్తారు.
సుందరేశ్వర స్వామి మీనాక్షి అమ్మవార్లు కొలువైన మరో దేవాలయం తెందూరు వాలవాయ స్వామి ఆలయం. అతి పురాతనమైన ఈ ఆలయం కూడా అత్యంత మహిమాన్వితమైనదే. మధురైలోనే ఉన్న మరో దివ్యాలయం సుందరేశ్వర స్వామి మీనాక్షి అమ్మవారి ఆలయం. తెందూరు వాళవాయ స్వామి ఆలయంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భాలయాలలో ఓ పక్క సుందరేశ్వర స్వామి, మరో పక్క మీనాక్షి అమ్మవార్లు దర్శనమిచ్చి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దేవతలుగా విరాజిల్లుతున్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న కుమారస్వామి వారిని పాలతో అభిషేకిస్తే సర్వ ఉపద్రవాలు తొలగిపోయి శాంతి చేకూరుతుందని భక్తుల నమ్మిక. ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు విఘ్న వినాయకుడు, నాగదేవతలు, నవగ్రహాది దేవతలతో పాటు ఇతర దేవతామూర్తులు కూడా దర్శనమిచ్చి భక్తులలో ఆధ్యాత్మికానురక్తిని పెంచుతాయి. మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల లీలా విశేషాలతో పునీతమైన దివ్యధామం మధురై. మహిమాన్విత ఆలయాలకు నిలువుగా ఉన్న ఈ దివ్యధామం ఆ దేవాది దేవతల కొలువుతో మరింత పావనమైంది. ఆది దంపతులైన ఆ చల్లని దేవతల కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ